The slope of a non-vertical line. Non-vertical line అంటే vertical line కానిది అని. vertical line అవ్వాలంటే ఏం అవ్వాలి? x equals to అమ్మ ఇంకొక చిన్న విషయం నేను చిన్న పొరపాటు చెప్పాను ఏంటంటే ఇక్కడ x 0 అవడం అనేది జరగదు a 0 అవ్వచ్చు అమ్మా కాన్స్టెంట్ కాబట్టి 0 అవ్వచ్చు అక్కడ మరి x ఎలా 0 అవుతుంది x 0 అవ్వదు a 0 అవుతుంది మన కండిషన్ కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం తప్ప x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నామా కాదు కదా yes sir అవునా కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ 0 అవ్వచ్చు కానీ x లు y లు 0 అవ్వమ్మా ఏమా కాబట్టి a ఈక్వల్ టు 0 అయితే dy ప్లస్ c ఈక్వల్ టు ఇది అవుతుంది అలాగే b ఈక్వల్ టు 0 అయితే వెర్టికల్ లైన్ అవుతుంది ఇప్పుడు ద స్లోప్ ఆఫ్ ఏ నాన్ వెర్టికల్ లైన్ అంటే దాని అర్థం ఏంటి b 0 అవచ్చా నా సార్ నాన్ వెర్టికల్ లైన్ బ్రాకెట్ లో b నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ m ఈక్వల్ టు ఏమవుతుంది ఏమో లైన్ రాయలేదు కదా ax plus by plus c equal to 0 is m equal to minus quotient of x by quotient of y. ఇలా రాసుకున్నా సరిపోతుంది quotient of y ఏమండి దట్ ఈక్వల్ టు మనకి ఏమని వస్తుంది మైనస్ a by b అని వస్తుంది అసలు ముందు ఇది ఎలా వచ్చిందని మీకు తెలుసు కదా ఇప్పుడు ax plus by plus c equal to 0 అని తీసుకున్నాం అనుకోండి దీని నుండి by ఈక్వల్ టు మైనస్ ax మైనస్ c అవుతుంది y ఈక్వల్ టు b తో మనం డివైడ్ చేస్తే మైనస్ a బై b ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ c బై b అవుతుంది ఇది ఏ ఫామ్ లో ఉంది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉందమ్మా yes sir కాబట్టి m ప్లస్ లో ఏముందమ్మా మైనస్ a బై b ఉంది మైనస్ a బై b అంటే ఏంటి మైనస్ కోషంట్ ఆఫ్ x బై కోషంట్ ఆఫ్ y అంతే అర్థమైందమ్మా yes sir ఇంకమ్మా విషయం తర్వాత b నాట్ ఈక్వల్ 0 ముందు చెప్పేసాం అయిపోయింది నెక్స్ట్ తర్వాత ఫోర్త్ పాయింట్ చూద్దాం సెకండ్ పాయింట్ కింద చూద్దాం సార్ స్క్రీన్ బ్లర్ వస్తుంది సార్ సరే చూడండి రెండు లైన్లు ఇస్తున్నాడు ఆ రెండు లైన్లు ఎలా ఉన్నాయంటే జనరల్ ఫామ్ లో ఉన్నాయి ఏమండి చూడండి లెట్ L1 ఈక్వల్ టు L1 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు రాయాలి లెక్క ప్రకారం ఎందుకంటే ఈ తీసుకునే ఒక్క లైనే కాదు L1 అంటేనే ఏదైనా తీసుకోవచ్చు ఐడెంటికల్ ఈక్వల్ టు అంటే సారూప్యంగా ఉంటాయి ఒకే విధంగా ఉంటాయి అని దాని అర్థం ఏమండి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ లేదంటే L2 ఈక్వల్ టు ఇలా ఈక్వల్ టు రాసుకుని మీకు నాకు నష్టం ఏం లేదు ఏమండి L2 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 B two lines ఇందులో ఫస్ట్ వన్ ఇది L1 ఎలా తీసుకుంటే బెస్ట్ నాకు ఇలాగ ఏం అనిపించదు బాగా L2 అనేది తీసుకుంటాను B two lines ఇప్పుడు L1 L2 అనేవి ప్యారల్ లైన్స్ అయ్యాయి అనుకోండి అప్పుడు చూడండి ఇఫ్ L1, L2 are parallel lines ఇక్కడ ఇంకో విషయం టూ లైన్స్ అని అనుకున్నాం కదా దెన్ స్లోప్ ఆఫ్ L1 ఈజ్ M1 ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ a1 బై b1 కదండి yes sir అలాగే స్లోప్ ఆఫ్ L2 ఈజ్ M2 ఈక్వల్ టు ఏమవుతుందండి మైనస్ a2 బై b2 అవుతుంది అంతేగా ఇది మరి నెక్స్ట్ స్టెప్ లో రాసుకోండి మీరు ఇది టూ లైన్స్ అని రాసిన తర్వాత దెన్ స్లోప్ ఆఫ్ అని చెప్పి ఇది నెక్స్ట్ స్టెప్ లో రాసుకోండి తర్వాత నెంబర్ 1 ఇచ్చుకుని L1 L2 ఆర్ ప్యారలల్ లైన్స్ దెన్ అప్పుడు స్లోప్స్ ఏమవ్వాలి M1 ఈక్వల్ టు M2 అవ్వాలి అవునా లేదా స్లోప్ ఆఫ్ ఈ మ్యాటర్ రాయకుండా ఏం చేస్తారంటే స్లోప్ ఆఫ్ L1 ఈక్వల్ టు స్లోప్ అలా కూడా రాసుకోవచ్చు ఇది మ్యాటర్ ఇక్కడ రాయకూడదు అనుకోండి అమ్మా yes sir లేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్లోప్ ఆఫ్
L1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ L2 అలా అనుకుని అప్పుడు స్లోప్ ఆఫ్ L1 ఎంత మైనస్ a1/b1 స్లోప్ ఆఫ్ L2 ఎంత మైనస్ a2/b2 మైనస్ మైనస్ క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి a1b2 ఈక్వల్ టు a2b1 అవుతుందండి అంతే కండిషన్ ఈ జనరల్ ఫామ్ లో ఉన్నటువంటి 2 లైన్స్ ప్యారల్ గా ఉండాలంటే కండిషన్ ఏంటంటే a1b2 ఈక్వల్ టు a2b1 అండి కండిషన్ గుర్తుపెట్టుకోండి 2 మార్కుల క్వశ్చన్ ఇస్తాడు 2 లైన్స్ ఇచ్చి ప్యారల్ గా ఉంటే k వాల్యూ ఎంత అని అడుగుతాడు సబ్స్టిట్యూట్ చేయాలి రెండోది ఇఫ్ L1 L2 ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్ లేదా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అలా కూడా అనొచ్చు మ్యూచువల్ అంటే ఒకదానికి ఒకటి అని అమ్మా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ దెన్ స్లోప్ ఆఫ్ L1 ఇంటూ ఏమవుతుంది స్లోప్ ఆఫ్ L2 ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది -1 చూడండి స్లోప్ ఆఫ్ L1 అంటే మైనస్ a1/b1 మైనస్ a1/b1 ఇంటూ మైనస్ a2/b2 ఈక్వల్ టు -1 ఏమండి ఇప్పుడు ఇది రెండు మల్టిప్లై చేస్తే a1a2/b1b2 ఈక్వల్ టు -1 అవుతుందమ్మా ఇప్పుడు దీని నుండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a1a2 ఈక్వల్ టు -b1b2 ఇది గడప దాటించండి a1a2 ప్లస్ b1b2 ఈక్వల్ టు 0 సార్ పర్పెండిక్యులర్ గా ఉండడం కండిషన్ ఇవన్నీ రేపు అడుగుతాను నెక్స్ట్ క్లాస్ లో ప్యారల్ గా ఉండడం కండిషన్ ఏంటండి స్లోప్ సార్ a1b2 ఈక్వల్స్ టు a2b1 A1B2 is equals to ఈక్వల్ టు a2b1 అలాగే పర్పెండిక్యులర్ గా ఉండడం కండిషన్ ఏంటండి a1a2 ప్లస్ b1b2 ఈక్వల్స్ టు 0 A1B2 equals to 0. కండిషన్ మీరు ఇంకో దిక్కును చూసారు ఎక్కడ చూసారు 1a లో చూసారు గుర్తుందా cos θ ఈక్వల్ టు mod a1a2 ప్లస్ b1b2 బై చూసారా గుర్తుందా మీకు cos 90 0 అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి a1² ప్లస్ b1² అవన్నీ క్యాన్సిల్ అయిపోయి మాడ్ న్యూమరేటర్ లో మాత్రం a1a2 ప్లస్ b1b2 ఈక్వల్ టు 0 అని ఉంటుంది గుర్తుందా Yes, sir. అది విషయం అర్థమవుతుందా అది సరే లింకప్ ఉంటుంది ప్రతి దానికి లింకప్ ఉంటుంది మరొక మంచి పాయింట్ ఇది చాలా మంచి పాయింట్ ఇది తర్వాత చూద్దాం మూడోది దీని మీద క్వశ్చన్ ఒకటి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మూడో పాయింట్ అని చెప్తాను if two lines a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 represent ఒకటి ఉంటే రిప్రజెంట్స్ అందు రెండు ఉన్నాయి ప్లోరల్ కాబట్టి రిప్రజెంట్ సేమ్ స్ట్రైట్ లైన్ ఇదే కండిషన్ మనం అక్కడ కూడా చెప్పుకున్నాం మీకు గుర్తొస్తుంటూ ఉంటాం సార్ ఇఫ్ అండ్ ఓన్లీ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అక్కడ ఏ కండిషన్ లో చెప్పాం చెప్పండి ఇది ఇంకోలా చెప్పాం a1/b1 ఈక్వల్ టు a2/b2 ఈక్వల్ టు a3/b3 అని చెప్పాం గుర్తుందా ఏమా చూడండి ఇదండి కండిషన్ 2 లైన్స్ సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తే కండిషన్ ఏంటంటే వాటి యొక్క కోఎఫిషియంట్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది మీకు అర్థమైందా అక్కడ కొలీనియర్ అయినప్పుడు కూడా కోఎఫిషియంట్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుందని చెప్పాను మీకు గుర్తుందా Yes, sir. yes sir కొలీనియర్ అయినా సేమ్ లైన్ రిప్రజెంట్ చేసినా కూడా అదే కొలీనియర్ అన్నా సేమ్ లైన్ అన్నా ఒకటి కాదండి ఒకే లైన్ మీద ఉన్నాయన్నా ప్యారల్ లైన్స్ అన్నా ఒకటి కాదా కొలీనియర్ అన్నా చెప్పండి ఒకటే సార్ కండిషన్
అక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అక్కడ a1x ప్లస్ a1x ప్లస్ a2y ప్లస్ a3z ఈక్వల్ టు 0 అని చెప్పాం. అలాగే అలా చెప్పుకున్నాం మనం. అది 3 డైమెన్షనల్ కాబట్టి. ఇక్కడ 2 డైమెన్షనల్ లేదు. అక్కడ c1z కూడా వచ్చేది. a3z కూడా వచ్చేది. ఇక్కడ c1 కాన్స్టెంట్ వచ్చింది. 2 డైమెన్షనల్ కాబట్టి xy ప్లేన్ కాబట్టి. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. సరే, తర్వాత చూద్దాం. తర్వాత ఇంకా ఈసారి స్ట్రైట్ లైన్ ని అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే నార్మల్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవి విషయాలు మనం చెప్పుకుందాం. అర్థమవుతుందమ్మా? చూడండి. Straight line reduced into different forms with the various forms, reduced into various forms. ఇది సమ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే ఎలా చేయాలో చెప్తాం, తర్వాత దీని మీద మోడల్ మీద సమ్ వస్తుంది. అది ఇంపార్టెంట్, 4 మార్కులు ఖచ్చితంగా. చూడండి, ఫస్ట్ది వాడు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి లైన్. దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఎలా మారుస్తాం, ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఎలా మారుస్తాం, నార్మల్ ఫామ్ లో ఎలా మారుస్తాం, అంతే. 3 ఫామ్లే ఉంటాయండి. అర్థమవుతుందండి? ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్, అంతే, ఇంకేముండదు. చూడండి, గివెన్ the general form of the line is ఏమవుతుందంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 కదండి. అండ్ a కామా b కామా c బిలాంగ్స్ టు r అండి. అదండి. ఇప్పుడు ఫస్ట్ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? y is y equals minus to y1 mx equals plus to y equal to mx x plus minus x1 సార్. బాబు Sorry, ఏదో sir, చెప్పేస్తున్నా. sorry, సారీ సార్. మరి అదే కాన్సన్ట్రేషన్ ఉండాలి మరి కాస్త కార్తీక్. అంటే ముందా అప్పుడు తర్వాత చూడండి, ఇది ఈ ఫామ్ లో ఎలా మార్చాలి ఇప్పుడు చూడండి. మీకు ఇక్కడ గమనించగానే ఇక్కడ ఒంటరి పోరాటం చేసేవాళ్ళు ఎవరండి? y y sir. ఇంటర్సెప్ట్స్. కాబట్టి వైన్ ఒక్క దాన్ని ఈ టర్మ్, ఒక వై టర్మ్ ఒక్క టర్మ్ ని ఇటువైపు ఉంచండి లెఫ్ట్ సైడ్, మిగిలిన అంతటిని కూడా రైట్ సైడ్ పంపించండి. గివెన్ లైన్ ఈస్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి by ఈక్వల్ టు ఏమని వస్తుంది? మైనస్ ax మైనస్ c అని వస్తుంది. ఈసారి b తో డివైడ్ చేయండి. మైనస్ a బై b ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ c బై bగా. మరి ఇది ఏ ఫామ్ లో ఉంది? y ఈక్వల్ mx ప్లస్ c ఫామ్ లో ఉందా లేదా? Yes sir. ఎస్ సార్. yes sir. Form, it is of the form y equal to mx plus c. We get, అప్పుడు ఏమని వస్తుందంటే m వాల్యూ ఏమని వస్తుంది? మైనస్ a బై b వస్తుంది. ఏమండి? c వాల్యూ ఏమని వస్తుంది? మైనస్ c బై b వస్తుంది. అదే y ఇంటర్సెప్ట్. ఏమండి? చూడండి, ఇది క్యాపిటల్ CMI. we get slope m equal to ఎంత వస్తుంది? మైనస్ a బై b. y ఇంటర్సెప్ట్ c ఈక్వల్ టు క్యాపిటల్ C రాసుకోవాలమ్మా. y ఇంటర్సెప్ట్ క్యాపిటల్ C ఈక్వల్ టు మైనస్ c బై b. మైనస్ c బై b. ఏమా? చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అయిపోయింది. ఇంటర్సెప్ట్ ఫామ్ చూద్దాం. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? x by a x plus by y a by b plus is y by equals b to 1. equals to 1 సార్. వెరీ గుడ్. y బై b ఈక్వల్ టు 1. గివెన్ లైన్ ఈస్
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనం చూడగానే వై ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ ఏం కనబడుతుంది? 1 sir. 1 కనబడుతుంది. Constant. 1 కనబడుతుంది. ఆ 1 రావడం కోసం నా ప్రయత్నం ఏం చేయాలంటే నేను ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి కాన్స్టెంట్ తో డివైడ్ చేస్తాను. చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు మైనస్ సి. ఈ మైనస్ సితో డివైడ్ చేస్తాను మొత్తం అంతటి. ఏఎక్స్ బై మైనస్ సి ప్లస్ బీవై బై మైనస్ సి ఈక్వల్ టు మైనస్ సి బై మైనస్ 1 అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఈ ఏని డినామినేటర్ లో రాసుకోవచ్చా? నేను ఎక్స్ బై మైనస్ సి బై ఏ అని రాసుకోవచ్చా? Yes sir. వై బై మైనస్ సి బై బి అని రాసుకోవచ్చా? Yes sir. ఇది అర్థమైంది నేను ఎందుకు రాశాను అనేది అలాగే. Yes sir. Yes, sir. అమ్మా 2x బై 3 అని ఉందమ్మా. దీన్ని మనం x బై 3/2 అని రాసుకోవచ్చు కదా. Yes, sir. Yes, sir. Yes sir. ఫ్రాక్షన్ రివర్స్ అయితే మళ్ళీ ఇది వచ్చేది కదా, అందుకని అలా రాశాను అనమాట. నాకు x బై a ప్లస్ y బై b ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ ఏ ఫామ్ లో ఉంది? x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 వేర్ x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏ అని రాయనే, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది కదా, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, మైనస్ ఈ బై ఏ వస్తుంది. y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది నాకు ఇక్కడ? Minus c by b. అని వస్తుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి నార్మల్ ఫామ్ అమ్మా. నార్మల్ ఫామ్ అంటే ఏం చెప్పామమ్మా? X cos alpha plus y sin alpha equals to P, sir. వెరీ గుడ్. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇప్పుడు ఈ ఫామ్ లో మార్చాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, గివెన్ లైన్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ పి అనేది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైనే కదా, అంటే పి అనేది Yes, sir. డిస్టెన్స్ కదా. కాబట్టి Yes, sir. డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుందా? No, sir. No, sir. No sir. దీని కాన్స్టెంట్ ఇలా పంపించాను నేను. నెగిటివ్ ఉండదు కాబట్టి డిస్టెన్స్ ఈ మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తాను. మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏఎక్స్ మైనస్ బివై ఈక్వల్ టు సి అవుతుంది. Plus sir. ఈక్వల్ టు సి అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మొత్తాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తాను. డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. వి గెట్ అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. minus a by square root of a square plus b square into x plus minus b by square root of a square plus b square into y equal to c by square root of a square plus b square. ఏమండి అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ x cos alpha plus y sin alpha equal to p, where చూడండి cos alpha equal to ఏమవుతుందంటే మైనస్ a by square root of a square plus b square. sin alpha equal to minus b by square root of a square plus b square. small p equal to ఎంత వస్తుంది? c by square root of a square plus b square. అర్థమవుతుందమ్మా? Yes, sir. అమ్మా Yes, sir. Yes, sir. మరి మీరు వీటిని కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అని ఎలా చెప్పేస్తున్నారండి మీరు అని చెప్పి మీరు అడగచ్చు. నేను ఏం చెప్తానంటే, అప్పుడు దీనికి ఈ లైన్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు tan ఆల్ఫా ఫార్ములా ఏమవుద్ది? స్లోప్ ఎంత అవుద్ది? మైనస్ ఏ బై బి అనే. Yes, sir. మైనస్ ఏ బై బి అంటే ఎం అంటే స్లోప్ ని మనం ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకుంటే అప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఏ బై బి అనే. Yes, sir. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఇలాగే. tan ఆల్ఫా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే మైనస్ ఏ బి అని తీసుకోండి. ఇది ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. Yes Yes, sir. sir. అప్పుడు నేను మీకు చూడండి, ఆల్ఫా అనేది ఇక్కడ tan నెగిటివ్ అవుతుంది. tan నెగిటివ్ అవుతుందంటే సెకండ్ క్వాడ్రంట్ లో అవ్వచ్చు, ఫోర్త్ క్వాడ్రంట్ లో అవ్వచ్చు, అవునా?
ఎస్ సార్ ఎస్ Yes, సార్ sir. చూడండి ఇప్పుడు సెకండ్ క్వార్టర్ లో అవుతుంది, ఫోర్త్ క్వార్టర్ లో అవుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏ బై బి ఎం ఈక్వల్ టు అవుతుంది. కానీ ఇక్కడ మీరు ట్యాన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? ఏ బై బి వస్తుందా? మైనస్ ఏ బై బి ఎస్ సార్. మైనస్ ఏ బై బి వస్తుంది. అదే ఏబి సార్ ఏ బై బి ఏబి వస్తుంది. సార్ ఏ బై బి వస్తుంది అవునా? ఎస్ సార్ ఇక్కడ చూడండి ఎందుకలా ఏ బై బి వచ్చిందంటే ఇక్కడ మనం మైనస్ తో మల్టిప్లై చేసామండి దీని అంతటిని. Yes, sir. మరి మైనస్ తో మల్టిప్లై చేస్తే మరి ఏ బై బి రాదా? జనరల్ గా మైనస్ ఏ బై బి రావాలమ్మా, కానీ ఈ లైన్ కి స్లోప్ ఏమొస్తుంది? ఏ బై బి కదా రావాలి, ఎందుకంటే మైనస్ తో మల్టిప్లై చేసాం కదా. అర్థమవుతుందా? ఎస్ సార్ ఎస్ సార్. అందుకనే వచ్చిందిగా. అంటే ఇది ప్లస్ ఏ తీసుకోవాలి, ఇది ప్లస్ బి తీసుకోవాలి. అలా కాదు, ఇక్కడ మైనస్ ఏ తీసుకోవాలి, మైనస్ బి తీసుకోవాలి, అప్పుడు మీకు వచ్చేస్తున్నాం. అర్థమైందమ్మా మీకు? ఎందుకంటే ఈ లైన్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి, ఏ బై బి అనే. Yes, sir. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ బై బి అంటే ఇక్కడ చూడండి, tan పాజిటివ్ ఎక్కడ అవుతుంది? థర్డ్ క్వార్టర్ లో అవుతుంది. మైనస్ ఏ మైనస్ బి అని రాశాను. అంటే ఏ బై బి కాబట్టి ఏబి రాస్తాను. థర్డ్ క్వార్టర్ లో అవుతుంది tan పాజిటివ్. అంటే ఇప్పుడు tan పాజిటివ్ థర్డ్ క్వార్టర్ లో అవుతుంది కాబట్టి సైన్ నెగిటివ్ అవుతుంది, కాస్ నెగిటివ్ అవుతుంది. మైనస్ ఏ బై స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందమ్మా? ఎస్ Yes, సార్ sir. అదమ్మ విషయం. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు పి అనేది ఏం చెప్పాం మనం? ఒక డిస్టెన్స్ ఒక లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం, అవునా? పి Yes, ఎస్ sir. సార్. ఈ లైన్ ఆరిజిన్ నుంచి. కాబట్టి పి వాల్యూ ఏమవుతుంది? ఆరిజిన్ నుంచి ఈ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ లైన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 లైన్, అవునా? Yes, ఎస్ sir. సార్. ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏమవుతుందండి? మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందన్న. అర్థమవుతుందమ్మా? ఎందుకు మాడ్ సి Yes, sir. రాయడం అంటే ఒకవేళ నెగిటివ్ వస్తుందేమో. Distance. అర్థమవుతుందా? డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ అవ్వాలి కాబట్టి. ఏమండి? అది కూడా చెప్పచ్చు మనం. నోట్ ఈ ఫార్మ్స్ ఎలా రాయాలి ఏంటనేది అర్థమైందమ్మా మీకు? Yes, ఎస్ sir. సార్. ఎస్ సార్ నోట్ ఏంటంటే the perpendicular distance of the line, the perpendicular distance from the origin to the line ax plus by plus c equal to 0 is ఫార్ములా ఏమవుతుందంటే mod c by square root of a square plus b square. 0 is ఏమండి? దీని కంటిన్యూషన్ ఇదండి విషయం. చూడండి ఇప్పుడు ఒకసారి చిన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వీటన్నిటికి సంబంధించి. ఏమండి? 3 ఫార్ములకు సంబంధించి. ఇంకొక విషయం మీకు ఎక్సైజ్ 3PM అని. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చదివి ఏమేమన్నాడో మీరే చెప్పాలి మీనింగ్. నాకేం తెలియదు, మీరు ఏం చెప్తే చేస్తాను. అది లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు సార్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్. మరి దాన్ని ఆ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా మార్చుకోవాలండి? ఇంటర్సెప్ట్ ఫార్మ్ లోకి మార్చుకోండి సార్. అంటే ఏ ఫామ్ లో మార్చుకోవాలండి? ఇంటర్సెప్ట్ ఫామ్ X అంటే by a ఏంటి? plus y by b, x by sir. a plus y by b equals to 1 సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నాడంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటర్సెప్ట్ A ఫైండ్ square అవుట్ plus b చేయాలి సార్. square, sir. ఎస్ సార్ వెరీ గుడ్ అంతేనమ్మా. గివెన్ లైన్ ఈస్, మీకు ఆ థాట్ వచ్చిందంటే చాలా మిమ్మల్ని ఎవరో ఆపలేరు. జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ ఇగో రాకూడదమ్మా మనం కష్టపడి
చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి తప్ప నాకు వచ్చేసింది అన్న ఆలోచన వద్దు. ఎప్పుడు నేర్చుకోవాలి అంతే. 12తో డివైడ్ చేయండి. ఇక్కడ 1 రావాలంటే నేను కాన్స్టెంట్తో డివైడ్ చేసుకోవాలి కదా. 4x/12 మైనస్ 3y/12 ఈక్వల్ టు ఇది 1 రాసినా లేకపోతే మీకు అర్థం అవుతుంది, లేకపోతే ఇలా రాద్దాం. అంటే నేను 12ని ఇలా పంపించేసాను నేను అనుకుంటాను అనమాట. ఇంకా ఇలా క్యాన్సిల్ చేసుకోకుండా ఈ 4 ఇందులో 3 టైమ్స్, 3 ఇందులో 4 టైమ్స్. కానీ నాకు x/a ప్లస్ మధ్యలో ప్లస్ రావాలి కాబట్టి దీన్ని నేను x/3 ప్లస్ y/-4 అని రాసుకోవచ్చండి. Yes, sir. Yes, sir. చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ఫామ్ లో ఉంది? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. హియర్ x ఇంటర్సెప్ట్ a ఈక్వల్ టు ఎంతమా? 3 sir. 3, sir. 3. y ఇంటర్సెప్ట్ b ఈక్వల్ ఎంతండి? -4, Four, sir. sir. Sum of the squares of the intercepts. Now, sum of the squares of the intercepts. Squares of the intercepts is ఏమవుతుంది? a square plus b square గా ఈక్వల్ టు Yes, sir. square plus -4 హోల్ స్క్వేర్. అంటే 9 + 16 అంటే 25 అవుతుందమ్మా. 25, sir. అంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూసి అది ఏం చేయాలో మీరు చెప్పండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్కులు. ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది సార్. దాని బైసెక్టెడ్ పాయింట్ ఇచ్చారు సార్, 2p, p q. వెరీ గుడ్. ఆ ఇంటర్సెక్ట్ చేసే లైన్ అడుగుతున్నాడు అంతేనా? ఎస్ సార్. బాగా అర్థం చేసుకున్నారమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాను, హారిజాన్ తీసుకున్నాను. ఒక లైన్ ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఈజ్, చూడండి అక్కడ, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఒక స్ట్రైట్ లైన్ యొక్క పోర్షన్ అంటే సమ్ పార్ట్, ఆ పార్ట్ ఏం చేస్తుందట? కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందట. లేదంటే ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో ఉందట ఒక స్ట్రైట్ లైన్ యొక్క పోర్షన్. మధ్యలో ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఇంటర్సెక్ట్ చేయడమే. అయితే ఇంకేమన్నాడు? కోఆర్డినేట్స్ ఈజ్ బై సారీ ఇఫ్ ఏ పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ 2p 2q, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, దీన్ని బైసెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే 2p 2q అన్నట్టు. ఈ ఇంటర్సెప్ట్ ని బైసెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే 2p 2q అటు. ఇది L అనే లైన్ అనుకుంటాను నేను, ఇదేమో B అనే పాయింట్ అనుకుంటాను నేను. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 0, B అనుకుంటాను నేను. అంటే ఇది B అవుతుంది. ఈ డిస్టెన్స్ A అనుకుంటాను, A,0 అంటాను నేను. అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? A అవుతుంది ఇది. ఏమా? ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు AB యొక్క మిడ్ పాయింట్ ఏమవ్వాలి? 2p 2q అవ్వాలా లేదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, దానికన్నా ముందు ఏం చేద్దామంటే లెట్ LB ది లైన్ ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ లేదా ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఎట్ A,0 అండ్ B,0, B అని చెప్పి అనుకుంటాను నేను. తర్వాత గివెన్ వాడు ఏమన్నాడు? ఈ పాయింట్ బైసెక్ట్ చేస్తుంది అన్నాడు. ఈ పోర్షన్నే గుర్తుపెట్టుకోవాలి మీరు, లైన్ కాదు, ఈ పోర్షన్నే. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? గివెన్ 2p 2q బైసెక్ట్స్ AB అని రాసిన పర్లేదు, లేదా గివెన్ 2p మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ ఈక్వల్ టు 2p 2q. దాంట్లోంచి నేను AB ఫైండ్ అవుట్ చేసి చెప్పలేదా? ఎస్ సార్. చూడండి, లెట్ L ఈక్వల్ టు x/a ప్లస్ L అని చెప్పి ఇలా తీసుకోండి. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 బి ది లైన్, ది ఈక్వేషన్ 1 intersects the coordinate axis, intersects the x-axis at A,0 and y-axis at
బి 0, బి లేదంటే ఎల్బి ది లైన్, అది బెస్ట్, ఇది వదిలేండి. అప్పుడు ఏం చేద్దామంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ ఏమవుతుంది ఫార్ములా x/a + y/b = 1. ఇది ఈక్వేషన్ 1 అన్నట్టు. గివెన్ మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ ఈక్వల్ టు 2p 2q. ఏమండి ఇంకా మిడ్ పాయింట్ అని రాసేస్తున్నాను, ఎందుకంటే 2p 2q అనే పాయింట్ ఈ AB పోర్షన్ ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. లేదా మ్యాటర్ రాద్దామా, ద పాయింట్ 2p 2q బైసెక్ట్స్ ద పోర్షన్ AB బార్ అని రాయనా? ఇలా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా. ఈవెన్ మిడ్ పాయింట్ ఆఫ్ లేదంటే అది కూడా రాసేద్దాం, పోయిందే ఉంది, మళ్ళీ ఇంకో లైన్ కోసం పడతాం. గివెన్ ద పాయింట్ 2p 2q bisects the portion AB bar of a line L. Then ఏమవుతుందమ్మా, ఏమవుతుందమ్మా 2p, 2q ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ అన్నమా. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ అంటే 2p 2q ఈక్వల్ టు, ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ అంటే ఏమవుతుంది, ఇక్కడ a + 0/2 0 + b/2 అంతేగా. ఎస్ సార్. దీని నుండి 2p 2q ఈక్వల్ టు a/2, b/2 ఈక్వేట్ చేసుకోండి. a/2 ఈక్వల్ టు 2p, b/2 ఈక్వల్ టు 2q. దీని నుండి a ఈక్వల్ ఏమవుతుంది, 4p అవుతుంది. b ఈక్వల్ ఏమవుతుంది, 4q అవుతుంది. ఫ్రమ్ 1 ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ ఈస్ ఏమని వస్తుంది, x/4p + y/4q = 1. దీని నుండి x/p + y/q ఈ 4 ఇలా పంపించేసాం అనుకోండి, 4 అవుతుంది. Yes, sir. చూడండి, అలా ఇచ్చాడు, ఇంక వేరే విధంగా ఏమి ఇచ్చాడు చూడండి. అంతే సార్. సరే, ఇంతేనమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసి ఒకసారి అది ఏమవుతుందో చెప్పండి మీరు, కండిషన్ ఏమవుతుంది ఏంటి. గివెన్ ax + by + c = 0, abc ≠ 0 అని ఇచ్చాడు. అంటే a1 0 కాకూడదని ఇచ్చాడు. అండ్ lx + my + n = 0 represent the same line. Then ఎప్పుడైతే సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయో ఏం చెప్పచ్చు మనం, l/a = m/b = m/c అని చెప్పచ్చా. Yes, sir. Yes, sir. అంటే నా కన్వీనియన్స్ బట్టి ఇలా చెప్పాను, a/l అనుకున్నా నా నష్టమే లేదు, అర్థమవుతుందా. l/a = m/b = n/c. అయితే వాడేమి ఇచ్చాడు, గివెన్ r = l/a = n/c అని ఇచ్చాడు, అవునా. Yes, sir. ఫ్రమ్ 1 and 2 నుంచి r = ఏమని చెప్పచ్చు, m/b అని చెప్పచ్చా. Yes, sir. Yes. Yes, sir. అంతేనా, ఇచ్చాడా మా ఆన్సర్. చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ. మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పండి నాకు. అదే ఏం చేయాలో చెప్పండి. లైన్ ఈక్వేషన్ ఇచ్చారు సార్, యాంగిల్ ఫైండ్ వచ్చేమంటున్నారు సార్. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా చేసేచ్చు. గివెన్ లైన్ ఈస్ y = ఏమని ఇచ్చాడు,
minus Min- root 3x plus 3. minus root 3x plus 3, sir. These of the form, ఇది ఏ ఫామ్ లో ఉంది? y equals y to mx. equals to mx y plus equal c. to mx plus c. Very good. mx plus c, where m m equals equal to tan theta. minus root 3. Minus root 3. Minus root 3. అంటే tan theta equal to minus root 3. అవునా? 120 degrees, sir. tan theta ని వెరీ గుడ్ మైనస్ పక్కన పెట్టండి. రూట్ 3 ని tan లో ఎలా రాయొచ్చు? tan 60 అనే. Tan 60 degrees, sir. ఇప్పుడు ఈ మైనస్ రావాలంటే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. కాబట్టి దీన్ని మనం tan 180 minus 60 అని రాసుకోవచ్చండి. Yes, 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 sir. sir. tan theta equal to అంటే tan 120 degrees కదా ఇది. Yes, tan sir. theta sir. equal to 120 degrees అని వచ్చింది. tan క్యాన్సిల్ అయిపోతే theta equal to 120 degrees అని ఇచ్చడమే. Yes, sir. తర్వాత క్వశ్చన్ చదివి ఏం చేయాలో చెప్పండి మీరు. ఒక లైన్ ఈక్వేషన్ కి a and b intercepts అని ఇచ్చారు సార్. p is the perpendicular drawn from the origin to this line ఇచ్చారు సార్. p ని a and b టర్మ్స్ లో రాయమంటున్నారు సార్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏం తీసుకోవాలి అర్థమవుతుందండి. Intercepts of a the intercepts of a straight line on the axis of coordinates are and then ఇచ్చాడు. కాబట్టి the intercept form of a line, the intercept form of a line is x by a plus y by b equal to 1 అన్నాము. ఇప్పుడు ఈ లైన్ కి ఏమంటున్నాడు? ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేగా? అది p అయితే p ని a, b లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ab అవుతుంది. ఇదేమవుతుంది? bx plus ay అవుతుంది. ఈక్వల్ టు a1 అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే bx plus ay ఈక్వల్ టు ab అవుతుందమ్మా. Yes, Yes. sir. Yes, sir. ఇప్పుడు మనకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే mod c by square root of a square plus b square అని చెప్పి ఉంది. గుర్తుందా? ఫార్ములా నోట్ అని చెప్పాను కదా. Yes, Yes, sir. sir. ఇదిగో the perpendicular distance from the origin to the line ax plus by plus c equal to 0 is mod c by square root of a square plus b square. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. చూడండి, ఇది ఒక లైన్ ఫామ్ లో మారుస్తాను నేను. bx plus ay minus ab equal to 0. This is equation 1 అంటాను నేను. అమ్మా, therefore the equation the perpendicular distance from origin to the line 1 is ఫార్ములా ఏంటి? mod c by square root of a square plus b square. దీన్ని మనం ఫార్ములా కింద కాకుండా వేరే విధంగా చూద్దాం. కాన్స్టెంట్ టర్మ్ బై mod కాన్స్టెంట్ టర్మ్ బై square root of quotient of x square plus quotient of y square గా. Yes, sir. Yes, sir. అది అప్లై చేస్తే mod minus ab by square root of b square plus a square, sir. that equal to ab by square root of a square plus b square ఇచ్చడమ్మా. అయితే p ఈక్వల్ అని తీసుకోవాలమ్మా. అమ్మా, గివెన్ ఇచ్చారు సార్. the perpendicular distance from the origin to the line 1 is p equal to అని చెప్పి తీసుకోవాలి. అంటే p వాల్యూ వస్తుంది అన్నమాట. అమ్మా, సార్ మీరు ఆన్సర్ లో కూడా మోడ్ ఉంచాడు సార్. ఎస్ సార్, mod ab అని వచ్చింది సార్. mod ab ఇచ్చాడా? సరే అయితే వదిలేండి. ఇప్పుడు ఇంకో విషయం, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఇది రాయాలి. అంతే తప్ప పక్కన ఇరికించేయకండి. అమ్మా, Yes, sir. ఎస్ సార్. సరే, p ఉండాలి కంపల్సరీగా. వాడు ఇచ్చాడుగా p. సరే.